అతి సర్వర్త వర్జయత్. ఈ కరుంగలి అనేది తమిళ పదం అండి. సుబ్రహ్మణ్య అంటే పాతాళ శంభు మురుగన్ అనేటువంటి తమిళనాడులో ఒక ఆలయానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి హారం. అది ఎప్పటి నుంచో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎవరు ఆమోదించలేదు. రీజన్ ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకోరు. కరుంగలి అనేది తెలుగులో నల్లతుమ్మ, ఇంగ్లీష్లో బ్లాక్ ఎబోనీ. ఈ బ్లాక్ ఎబోనీ అంటే నల్లతుమ్మ. మన పెద్దవాళ్ళు ఎవరు తుమ్మ చెట్లు లోపలికి తేనివ్వరు ఇంట్లోకి. సో ఇది ఇవాళ మాలగా అంటే తప్పేమీ లేదు, దృష్టి దోషాలు పోతాయి. సో ఎవరిని అయితే ఇది ఎందుకు చెప్పానంటే ఇది కూడా చెప్పేవాడిని కాదు. ఆ టీవీలో చూస్తుంటే రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. 150 సంవత్సరాలు అది పెరుగుద్దంట, మధ్యలో ఒక 50 ఏళ్ళు పెరుగుద్దంట, అది కింద పడిపోద్దంట, లోపల నుంచి. ఇవన్నీ అబద్ధం. దీన్ని సెమీ వృక్షం అంటారు. అవన్నీ ఏమీ కాదు. ఇది బ్లాక్ ఎబోనీ. మీరు గూగుల్ చేయండి. దీన్ని బ్లాక్ ఎబోనీ అంటారు. అంటే నల్ల తుమ్మ తెలుగులో. వేసుకోవడం వేసుకోకపోవడం మీ పెద్దవాళ్ళు మీరు కనుక్కొని చేయండి. వేసుకుంటే మంచిదే. ఇప్పుడు అది దైవికమైంది అని మనం అనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, ఇప్పుడు పీఠాధిపతులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ చేతుల మీద ఏ రుద్రాక్ష ఇచ్చినా అది గొప్పదే. దాని గురించి మళ్ళీ చర్చ అవసరం లేదు. అలాగే ఒక దైవికంగా మనం భావించినప్పుడు దాన్ని రంధ్రాన్వేషణ అవసరం లేదు, వేసేసుకోవడం. అయితే ఇవన్నీ చెప్పినట్టుగా అయితే అలా అయితే కాదు. అదంతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. నిజమంటే బ్లాక్ ఎబోనీ, అది నల్లతుమ్మ.